హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో పూజా స్టోర్ గురించి. మీకు కావాల్సినటువంటి పూజా సామాన్లు కానీ ఏ పూజకైనా సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ ముఖ్యంగా అమ్మవార్ల రూపు అయితే చాలా రకాలు ఉన్నాయి. అందులో కొన్ని ఎక్కడ వాళ్ళు అరేంజ్ చేసి పెట్టారు, అవే చూపిస్తున్నాం. ఎలాంటి అమ్మవార్లు కావాలన్నా దొరికిపోతాయి. ఇక్కడ ఈ చూపించే అమ్మవారు 18,500. ఇందులో కొంచెం ఆఫర్ కూడా ఉంటుంది. 16,000 17,000 అట్లా వస్తుంది అనుకుంటున్నాను. 10% అయితే డిస్కౌంట్ ఉంది. ఇవేమో అమ్మవారి వాహనాలు 650 ఉంది. ప్రతి దాని మీద ఇట్లా ట్యాగ్ ఉంది, కొన్నిటి మీద లేదు. చాలా వరకు అయితే అన్నిటి మీద ప్రైస్ ట్యాగ్ అయితే ఉంది. ఇవన్నీ ఏమో అమ్మవారి వాహనాలు అన్నమాట. నెమళ్ళు, హంసలు అయితే చూడడానికి చాలా బాగున్నాయి. నెమలిలు ఇవన్నీ సైజుల వారుగా ఉన్నాయన్నమాట. కొంచెం పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు ఉన్నాయి. చాలా రకాలన్నమాట. ఇందులో కొన్నే చూపిస్తున్నాం, అన్నీ చూపించడానికి వీలు ఉండదు. ఇవేమో మకర తోరణాలు. ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇవేం పికాక్స్తో వచ్చినాయి అన్నమాట. మధ్యలో ఇక్కడ ఫోల్డింగ్ అది. ఇక్కడ పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి, శ్రీమంతానికి కావచ్చు, శారీ ఫంక్షన్కి కావచ్చు, అన్నిటికీ ఇట్లా డెకరేషన్ చేసి ఉన్న ఐటమ్స్ అన్నమాట, బొమ్మలతోని. అవి కూడా చాలా బాగున్నాయి. అందులో కొన్ని చూపిస్తున్నాం. తర్వాత వచ్చేసి అమ్మవార్లు. ఈ అమ్మవారిని ఆర్డర్ మీద చేయించుకుంటారు. వాళ్ళు శారీ ఇస్తే వీళ్ళు శారీ డ్రాప్ చేస్తారు, లేకుండా మనమే ఇచ్చిన శారీనైనా వాళ్ళు డ్రాప్ చేసి ఇస్తారు. ఇక్కడ వారాహి అమ్మవారు రెడీ చేసి పెట్టారు. చాలా బాగున్నాయి. పెళ్ళికి కావాల్సిన వస్తువులు కావచ్చు, కుండలు, ప్లేట్స్ అట్లాంటివి అన్నీ ఉన్నాయి. ఇక్కడ అమ్మవారు ఇది కూడా 1850 ఉంది. అంటే డిజైన్స్ వేరు ఉన్నాయన్నమాట, మోడల్స్. ఇక్కడ అన్ని రకాల అమ్మవార్లు మన ఇష్టం ఎట్లా కావాలనుకుంటే అట్లా. సైజు చిన్న సైజు నుంచి కూడా చాలా వరకు, చాలా చిన్న సైజు నుంచి మన అరిచేయంత సైజు నుంచి కూడా ఉన్నాయి. ఇది 10,000 ఉంది. చాలా బాగుందన్నమాట. ఇంకా మనం డైరెక్ట్ పూజ చేసుకోవడమే, ఏం డెకరేషన్ ఏం చేయాల్సిన అవసరం లేదు. చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగుందో. A to Z అన్నీ రెడీ చేసి పెట్టారు. సాంప్రదాయ పూజా స్టోర్ అన్నమాట. ఇది సాంప్రదాయంగానే ఉంది. ఇదేమో 850 ఉంది. అమ్మవారిని లోటస్లో పెట్టారు. డైరెక్ట్ ఇంకా అమ్మవారు కమలం పూలో కూర్చున్నట్టే అన్నమాట. అన్ని రకాల అమ్మవార్లు ఎవరికి ఎలా నచ్చితే అలా కాస్ట్ని బట్టి 850, 500 నుంచి స్టార్ట్ ఉందనుకుంటా. 500 నుంచి 18,500 వరకు కూడా ఉన్నాయి. ఇష్టం, ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డ్రాప్ చేసి ఏమన్నా ఇస్తారు. మనం తెచ్చుకొని మనం కూడా వేసుకోవచ్చు అన్నమాట. విడివిడిగా పార్ట్స్ ఉంటాయి, అవి తెచ్చుకొని మనం కూడా వేసుకోవచ్చు. ఎవరికి నచ్చినట్టు, ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు అలంకరించుకోవచ్చు. ఇవన్నీ కంపల్సరీ తీసుకోవాలని ఏం కాదు, ఎవరికి నచ్చితే వాళ్ళు తీసుకుంటారు అంతే. ఈ అమ్మవారి ఫేస్ అయితే అసలుకి రియల్గా అమ్మవారి ఫేస్ ఉన్నట్టే ఉంటుంది అసలుకి. 10,500 ఏమో ఉంది ఆ ఫేస్కి. ఇదేమో 4,000, 8,000, 7,000, ఇంకా ఇష్టం 2,000 నుంచి స్టార్ట్ ఉన్నాయనుకుంటా చిన్న ఫేస్లు. ఇవేమో జర్మన్ సిల్వర్ ఐటమ్స్ 2,500 ఇవి. ఈ కలశం చెమ్ము అయితే అసలుకి మామూలుగా లేదు. అంత పెద్ద సైజు కాదు, అట్లా మీడియం సైజు కూడా కాదు. అమ్మవారి అష్టలక్ష్మిలో ఎట్లా ఉందంటే అసలుకి చాలా బాగుంది డిజైన్ కూడా. ఇదేమో ప్లెయిన్ది. కొన్నిటికి ప్రైస్ లేదనమాట. ఇవి జర్మన్ సిల్వర్ ఐటమ్స్. కొన్నేమో ఫర్ గ్రామ్ 6 రూపీస్ అంట. కొన్నేమో అదేంటంటే బిగ్ పీస్ అని అంటారు కదా, అట్లాంటిదేమో 10 రూపీస్ ఫర్ గ్రామ్ అంట. అందులో కూడా కొన్నిటికేమో ట్యాగ్ వేసింది, కొన్నిటికేమో లేదు. ఇది కూడా ఫిక్స్ ఏం కాదు, ట్యాగ్ వేసిన మాత్రం ఫిక్స్ రేట్ ఏం కాదనమాట. ఇందులో కొన్ని మోడల్స్ చూపిస్తున్నాను. ఇదేమో 4 బౌల్స్ అనమాట. ఇదేమో 1650 ఉంది. ప్లేటు 1500 ఉందన్నమాట. ఇంకా ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి, కొన్ని చూపిస్తున్నాను. ఇవేమో ఎలిఫెంట్ వచ్చి పైన దీపం లాగుంది. చిన్న అమ్మవారి రూపులు, అమ్మవారి, వినాయకుడివి, స్వామివారి అన్ని రకాల చిన్న జర్మన్ సిల్వర్ పూజా వస్తువులు ఇవి కూడా.
ఇవేమో గోమాత, ఇవేమో పూజా ప్లేట్స్, ఇవేమో పూజ డెకరేషన్ ఐటమ్స్. మన ఇష్టం, పూలు పెట్టుకోవడానికి కావచ్చు, ఇంకా దేనికైనా. ఇది కలశం చెమ్ము, శంకు చక్ర నామాలు వచ్చి మధ్యలో అమ్మవారు వచ్చింది, మామూలుగా లేదు అసలు కదా. అయితే ఏమో గంటలు, ఇవి 1500 ఉంది. యాంటిక్ పీస్లు ఇవి, పైన కృష్ణుడు వచ్చిండు. ఇది 1850. ఇదేమో లేకుంటే మనం ధాన్యం బుట్టలో, ఎవరిష్టం వాళ్ళు. ఇవి కొన్ని ఐటమ్స్. ఇవన్నీ ఏమో దీపాలు. ఈ దీపాలు అనేవి వెయిట్ పరంగా ఉంది, హైట్ పరంగా కానీ సైజులో వారీగా పెట్టారు. అన్నిటికీ ర్యాప్ చేసి పెట్టారు. ఇంకా మన ఇష్టం ఏది కావాలంటే అదే. వీళ్ళు ఆన్లైన్ షాపింగ్ కూడా ఉందన్నమాట. పూజ స్టోర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మనకి ఏమైనా కావాలంటే వాళ్ళు మనకు వీడియో కాల్ ద్వారా కూడా చూపించి మన ఆర్డర్ తీసుకుంటారు. ఇవేమో ఇత్తడి చెమ్ములు. ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. రౌండ్ ఉన్నాయి, పొడుగ్గా ఉన్నాయి, కలశం చెమ్ముల్లాగా కూడా ఉన్నాయి అన్నమాట. ఇది 1800 అంట. అంటే ఇందులో కూడా కొంచెం సైజుల వారీగా రేటు 1800, 1600, 1200, కొన్ని ఏమో 2000 ఉన్నాయి, కొన్ని 3000 అట్లా. మన ఫేస్, అమ్మవారి ఫేస్కి తగ్గట్టుగా ఏ సైజు, ఫేస్ సైజు బట్టి చెంబు సైజు కూడా అనమాట. ఈ చెంబు సైజుకి అమ్మవారు కొంచెం చిన్నగా అయింది. ఇది ఇంకో రకం మకర తోరణాలు. ఇవి 1500. ఇవి మొత్తం స్టోన్ వర్క్తో వచ్చినాయి. ఇవేమో శంకు చక్ర నామాలకి మొత్తం స్టోన్తో డిజైన్ చేసారు. ఇవి 1250 ఉన్నాయి. ఇవి పీటలు చాలా రకాలు. ఇక్కడేమో అమ్మ స్టాండ్ 2200. ఇదేం వస్త్రాలు, పెద్ద సైజు విగ్రహాలకి సెట్ అవుతాయి ఇవి. ఇవన్నీ పీటలు, మోడల్స్, కలర్స్, డిజైన్స్. ఇది ఎలిఫెంట్ ఫేస్ లాగా వచ్చిన పీటలు. ఇవేమో 3 స్టెప్. ఇవేమో లోటస్లలో అమ్మవారిని కూర్చోబెడతారు. అవి 800 కాంచి 1200, 600, ఇంకా 1600 దాకా, 1700 దాకా ఉన్నాయి. ఇదైతే బాగుంది, 1200 అంట. చాలా బాగుంది. కొంచెం ఓపెన్ అవుతుంది, అడ్జస్టబుల్ అనమాట. ఇది హైట్ ఉంటుంది, కొంచెం పైకి లేచినట్టు కూర్చున్నట్టుగా కూర్చోబెట్టుకోవడానికి అమ్మవాళ్ళని బాగుంటుంది. ఇది కూడా. ఇవన్నీ ఫేస్లు. ఇవేమో వట్టివేరు వినాయకుళ్ళు అనమాట. పెద్ద సైజు. ఇది 800 ఉంది, 850. ఇందులో కూడా చిన్న సైజు 200 వరకు కూడా ఉన్నాయి వట్టివేర్లలో అమ్మవార్లు రూపులు కూడా. ఇవేమో విష్ణుమూర్తి రూపులు. కొంతమంది లక్ష్మీనారాయణలు పెట్టుకుంటారు కదా. ఇవేమో జైపూర్ పీటలు 2200. ఇందులో కూడా సైజు బట్టి రేట్ అనమాట. పెద్ద సైజు పీటలు. ఇది 4600 అట్లా ఉంది. కొంచెం తక్కువ కూడా ఇస్తుండొచ్చు, కానీ చాలా బాగున్నాయి. డిజైన్ మాత్రం కొంచెం పెద్ద సైజు ఇది. ఇంకా ఇందులో కొన్ని వేరు మోడల్స్. ఇదేమో మీనాకారి. ఇదేమో 2900 ఉంది. ఇవేమో గొడుగులు, అంబరీలాస్ అన్నమాట. ఇవి వినాయకుడికి ఎక్కువ యూజ్ చేస్తారు. ఇవి కొన్ని రకాల వుడ్ మీద వేసినటువంటి అమ్మవార్లు, వినాయకుడు. ఏం త్రిశూలం అంటే కొన్ని డ్రామాస్కి అట్లా వాడతారు కదా అవి. ఇక్కడ ఇంకో రకం అమ్మవార్లు అనమాట. అమ్మవారి జుట్టు మాత్రం చాలా బాగుంది. ఇవి కూడా 18,000 ఉంది. ఇట్లనే ఇంకా ఈ అమ్మవారేమో మొత్తం రెడీ చేసి పెట్టారు. ఇది ఆర్డర్ అనుకుంటా, ఆర్డర్ ఇచ్చిరని అన్నారు. సేమ్ మనకు కూడా ఇలా కావాలంటే ఇలా కూడా రెడీ చేసి పెడతారు. కాకపోతే వాళ్ళకి ఒక లేదనుకుంటే రెడీ చేసినవి ఉంటే అవైనా తీసుకెళ్ళొచ్చు అనమాట. ఇవేమో మనం దేవుడి విగ్రహాలు పెట్టుకోవడానికి పాన్పుల్లాగా కన్నయ్యని అట్లా పడుకోబెడతారు అందరూ. ఇవేమో నారాయణమూర్తి, విష్ణుమూర్తి అనమాట. చాలా వెయిట్ ఉన్నాయి అసలుకి. విగ్రహం మాత్రం చాలా చాలా బాగున్నాయి. రాధాకృష్ణులు ఇవన్నీ వెండి పంచలోహాలు, అట్లా వెండి కాదు ఇత్తడి పంచలోహాలు అట్లా ఉన్నాయన్నమాట. బ్రాసు మస్తు ఉంది అసలుకి. దీని మీద మొత్తం పెయింటింగ్ లాగేసారు.
చాలా చాలా బాగున్నాయి. అన్ని రకాల విగ్రహాలు చాలా పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు కూడా ఉన్నాయి. మనకి ఎట్లా కావాలంటే అట్లా. ఇక్కడ మాత్రం వెంకటేశ్వర స్వామి ఇద్దరు అమ్మవార్లతోని స్టాండ్కి పెట్టుకొని డెకరేషన్ చేసుకునేది అనమాట. ఏమో ఎడ్ల బండి చెక్కతోని. ఇవైతే ఇట్లా దానికి థ్రెడ్ తీసి మనం దీపక్ కొందివి కట్టుకోవాలి. ఇవేమో పసుపు కుంకుమ వేసుకోవడానికి డెకరేషన్ పీస్. ఇవి కూడా అట్లానే అనమాట. ఇవేమో సౌండ్స్ వస్తాయి కదా మ్యూజిక్ది. ఇవి ఆసనాలు, చిన్న చిన్న విగ్రహాలు కూర్చోబెట్టుకోవడానికి ఆసనాలు. అట్లనే గణపతులు చాలా రకాలు. ఇవి దీపాలు, అష్టలక్ష్మి దీపాలు, గజలక్ష్మి దీపాలు, కామాక్షి దీపాలు అన్నీ చాలా రకాలు ఉన్నాయన్నమాట. సైజుల వారీగా, వెయిట్ పరంగా చాలా మోడల్స్. ఇవేమో స్టెప్ దియాస్ 2 స్టెప్స్ కాంచి 5 స్టెప్స్ వరకు ఉన్నాయి. ఏనుగులు, గంటలు, విగ్రహాలు చాలా చాలా రకాలు ఉన్నాయి. ఇందులో గౌరమ్మ సెట్స్ కూడా ఉన్నాయి. ఇది కలశం, పూర్ణ కలశం. ఇదేమో గౌరమ్మ సెట్. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. 1800 చెప్పారు. ఇవేమో హ్యాంగింగ్ దీపాలు మనం సైడ్స్కి వేలాడేసుకోవచ్చు. ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇవేమో పంచలోహంతో అనమాట, శంకుచక్రనామాలది. ఇవేమో సైజుల వారీగా దీపాలు. ఇవన్నీ పెద్ద పెద్ద దీపాలు. ఇది 3900 ఉంది. చాలా పెద్దగా ఉంది, మంచిగా ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగుంది. ఉర్లీ బౌల్స్, పైన ఎలిఫెంట్స్, కింద కూడా ఎలిఫెంట్ ఫేస్ లాగా వచ్చినాయి అన్నమాట. పైన 6. ఇది కూడా ఇంకో రకం ఉర్లీ బౌల్ లాగానే ఉంది. గంగాళం, ఈ ప్లేట్స్. ఇవేమో కొండపల్లి బొమ్మలు మోడల్స్, ఏనుగులు. ఇవన్నీ పెళ్ళికి కావాల్సినటువంటి, బోనాలకి కావాల్సినటువంటి చెమ్ములు అట్లాంటివి. ఇవేమో దశావతారం సెట్. మొత్తం ఒకటేమో ఆర్చ్ లాగా వచ్చినాయి, ఒకటేమో డోర్కి అటు ఇటు పెట్టుకునేటట్టు, సైడ్స్ పెట్టుకునేటట్టు కూడా వచ్చినాయి అన్నమాట. ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ కొన్ని మాత్రమే పెట్టారు. ఇవి కూడా మకర తోరణాలు లాగానే లోపల విగ్రహాలు పెట్టుకోవడానికి. ఇవన్నీ ఉర్లీ బౌల్స్, వంటకు సంబంధించినవి, గిన్నెలు, పాత్రలు, గంటెలు, బౌల్స్ అన్నీ ఫిక్స్డ్ రేటెడ్. ఇంకా మొత్తం చిన్న చిన్న సైజు కాంచి పెద్ద దీపాలు, నక్షత్రహారతి దీపాలు, బుట్టలు చాలా రకాలు ఉన్నాయి. అమ్మవారికి ఎక్స్ట్రా హ్యాండ్స్ ఫిట్ చేసుకుంటారు కదా, అవి పై హస్తాలు. ఇంకా ఇవన్నీ పూలదండలు అనమాట. అసలుకి ఎన్ని రకాలు ఉన్నాయో అంటే పూలదండలల్లో. ఇవేమో ఇక దీపపు కుందులు పెద్ద సైజు అనమాట. ఇవి వరికంకులతోని. అవైతే ఎంత బాగున్నాయి అంటే అసలుకి. ఇవేమో లోటస్ మొగ్గల్లాగా, గులాబీ పువ్వుల్లాగా, చాలా రకాల బంతి పూలతోని, సన్నజాజి పూలతోని అన్నట్లుగా. అంటే వాటిని చూస్తే అవి రియల్ ఫ్లవర్స్ ఏమో అన్నట్టుగా, రోజ్ ఫ్లవర్స్ కావచ్చు. మంచిగా ఎంత బాగున్నాయంటే అసలు ఎన్ని కలర్స్, ఎన్ని డిజైన్స్. అసలు రియల్ ఫ్లవర్స్ కూడా ఎంత బాగుండవేమన్నట్లుగా ఎంత బాగున్నాయో. సన్నజాజులు కావచ్చు, ఏవైనా సరే. ఇదేమో ఆసనం. ఇవి కూడా 2200 ఏమో ఉన్నాయి. చాలా రకాలు. ఇవేమో రిటర్న్ గిఫ్ట్ కోసం అన్నమాట. ఇవేమో మామిడాకు తోరణాలలాగా. ఇట్లా అంటే మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్, ఏ మోడల్ అంటే ఆ మోడల్లో దొరికిపోతాయి. ఇవేమో ఆర్చి డెకరేషన్ చేశారు. ఇవి అయితే అసలు ఇంకా మామూలుగా లేవు. ప్యారెట్స్ కొత్తగా వచ్చినాయి. ఇవి సైడ్ ఫ్లవర్స్ లాగా. ఈ ప్యారెట్స్ అయితే అసలు చూడగానే ఎంత బాగా నచ్చినాయి అంటే అసలుకి బాగా చెప్పడానికి కూడా లేదు. ఇవి ఆసనాలు, అమ్మవారిని, స్వామివారిని కూర్చోబెట్టుకోవడానికి. ఇవి అమ్మవారి ఫేస్లు, హస్తాలు, పాదాలు అన్ని రకాలన్నమాట. ఇవేమో దీపప్ స్టాండ్కి డెకరేషన్గా లక్ష్మీనారాయణలు 850.
ఇవి డెకరేషన్ ఐటమ్స్. ఇందులో పసుపు కుంకుమ వచ్చి అట్లా హ్యాంగింగ్స్ లాగా. ఇదేమో అష్టలక్ష్మి స్టాండు, కింద అమ్మవారి యంత్రం వచ్చింది, దాంట్లో ఇది ఫిక్స్ చేసుకోవడమే. అష్టలక్ష్మి లాగా. ఇది వినాయకుడు. ఇవేమో వేణీలు. ఇవి కూడా ఇంకో టైప్ ఆఫ్ శంకు చక్రాలు అనమాట. ఇది 1250 ఉంది. అమ్మవారి ఫేసు వట్టి వేళ్ళతోని 450. సూర్యభగవానుడు 290. ఇవి శంకు చక్ర నామాలు, శంకు చక్రాలే, నామాలు లేవు. ఇవన్నీ అమ్మవారికి వేసుకునే అలంకరణ వస్తువులు. ఇవేమో కిరీటాలు అనమాట. 2200 ఉంది. కిరీటాలు ఎన్ని షేప్స్ అంటే రకరకాలు ఉన్నాయి. కొంచెం పెద్ద విగ్రహాలకి, పెద్ద సైజు అమ్మవార్లకైతే బాగా సెట్ అయింది. ఇంకా అమ్మవార్లకి వేసే నగలు. ఇవేమో రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్, కావాలంటే పూజలో కూడా వాడుకోవచ్చు అనమాట. ఇవేని ఏమో 650, 640 ఉంది. ఇవేమో లక్ష్మీనారాయణలు దీపం దగ్గర పెట్టుకొని, వీటిని కూడా లక్ష్మీనారాయణ అంట. ఇదేమో తామర ఆకు అనమాట, 600. ఇవేమో తోరణాలు. ఇవన్నీ దీపం దగ్గర కానీ పూజ దగ్గర కానీ డెకరేషన్ ఐటమ్స్ లాగా పెట్టుకోవచ్చు అట్లా. ఇదేమో వట్టివేరు వినాయకుడు, 210 రూపీస్. ఇంకా ఇందులో చాలా రకాలు ఉన్నాయన్నమాట. లోటస్తోని, అమ్మవారితోని, ఇందులోనే శ్రీచక్రంలో ఉన్నట్టుగా. ఇవేమో చిన్న చిన్న విగ్రహాలకి అలంకరించుకునే ఆభరణాలు. ఇవి కూడా హ్యాంగింగ్స్ అన్నమాట. అమ్మవారికి వేసుకునే దండలు. ఇవేమో అరటి గొలలు, సైజు చిన్న నుంచి పెద్దగా. ఇది కూడా అమ్మవారికి వేసుకునే నగలు. ఇదేమో అష్టోత్తరం స్టాండు. ఇదేమో కొబ్బరి కుడక మీద అమ్మవారు, కొబ్బరి కుడక కాదు, కొబ్బరికాయ మీద. ఇట్లనే లక్ష్మీదేవి, వినాయకుడు, శివుడు, పార్వతి అందరుండ్రు. ఇవి చిలుకలు, కొత్తగా వచ్చింది స్టాకు, 650. ఇవేమో పంచముఖ గణపతులు. ఇవేమో కొత్తగా వచ్చిందంట దీపం. ఇది అష్టలక్ష్మి స్టాండ్, అష్టలక్ష్మిలు. ఇంకా ముత్యపు శంకులు, చిట్టి గాజులు, తామర గింజలు, అన్ని రకాలు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి పెద్ద విగ్రహం అన్నమాట. అమ్మవారికి కావాల్సిన జడలు, అన్ని రకాలు ఎలా కావాలంటే అలా. ఇదేమో శంకు చక్రాలతో స్వస్తిక్తో వచ్చింది చెమ్ము, కలశం చెమ్ము. ఇది అమ్మవారి ఫేసు. ఇదేమో వినాయకుడి దగ్గర ఉండే ఎలుక, మూషికము. అమ్మవారిని చూడండి ఎట్లా అలంకరించారు. అమ్మవారిని అన్నీ వేసి రెడీ చేసారు. ఇవేమో ఏనుగులు, జర్మన్ సిల్వర్వి. ఇవి కూడా దీపపు స్టాండ్స్ అన్నమాట, దీపాలకు తగిలించుకునే లక్ష్మీనారాయణలు. ఇంకా హస్తాలు, పాదాలు 1250 స్టోన్స్తోని, మీడియం సైజు నుంచి చిన్న సైజు. ఇవి ఇంకా డెకరేషన్. ఇవేమో లోటస్. ఇందులో కూడా చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి అనమాట. ఒకటి ఏంటంటే ఏది కావాలంటే అది, చిన్న వస్తువు కాంచి పెద్ద వస్తువు దాకా అన్నీ ఇందులో ఉంటాయి. ఇక షాప్ అడ్రస్ వచ్చేసి NGOS కాలనీ, వివేకానంద్ పార్క్ పక్కన అనమాట, వనస్థలిపురం, సంప్రదాయ పూజా స్టోర్. ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ దొరికిపోతుంది. ఏదైనా సరే ఇంకో షాప్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. అన్ని వస్తువులు. కాకపోతే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు తీసుకోండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వదిలేసేయండి.